రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. అవసరం లేకున్నా విధులలోకి వచ్చే వారిని కట్టడి చేసేందుకు గాను చట్టంలోని అన్ని సెక్షన్లను ఉపయోగించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు శాఖలోని అన్ని విభాగాల అధికారులకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2008, ఐపీసీ సెక్షన్ 269, 188ల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. అవసరం లేకున్నా రోడ్లపై సంచరించే వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారిని జైలుకు కూడా పంపించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి రాకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ కోసం పోలీసులు 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ కేసులో చికిత్స పొందుతున్న రోగులు వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం అర్ధరాత్రి నుండి గాంధీ ఆసుపత్రిలోని ప్రతి ఫ్లోర్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఒక్కో ఫ్లోర్కు ఒక ఎస్ఐ, 3 ఫ్లోర్లకు ఒక సిఐ స్థాయి అధికారులు ఇన్ఛార్జిగా ఉంటారు. గాంధీ ఆసుపత్రి బందోబస్తును డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో 2 అదనపు ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.